వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఇవి జొన్న అటుకులు చూడండి ఎట్లున్నాయో. మన జొన్నలు ఉంటాయి కదా, జొన్న అటుకులు ఇప్పుడు సూపర్ మార్కెట్లకు కానీ ఇళ్ళ ముందుకు కానీ అమ్మొస్తున్నాయి జొన్న అటుకులు. ఇవి ఇప్పుడు వేయించుకుందాం చూడండి. వీటిని తినడానికి బాగుంటాయి, క్రిస్పీగా తినడానికి. ఇట్లా రౌండ్గా ఉన్నాయి చూడండి. ఇవి ఒక మోడల్. ఇవి ఇన్ని కలిపినా కానీ ఒక్క 20 గ్రాములు కూడా లేవు, అంత వెయిట్లెస్ ఇవి. చూడండి, ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుందాం. కాస్త మందపాటి బాండి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దీంట్లోకి ఒక గుప్పెడు చారడని పల్లీలు తీసుకున్నా. ఇవి ముందే వేయించాను నేను, మీరు వేయించకపోతే అక్కర్లేదు. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నా. చూడండి, ఇట్లా చిన్నగా పచ్చిమిర్చి కోసుకోవాలి, ఒక 4 కాయలు. మీరు అటుకులను బట్టి కోసుకోవచ్చు, కారం తినేదాన్ని బట్టి. దీంట్లో ఒక కప్పు పుట్నాలు, కాస్త జీడిపప్పు కంపల్సరీ అని లేదు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవి బాదం పప్పులు. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా తెల్లగా రావాలి వేగడానికి. ఇట్లా చిన్నగా కోసుకుంటే బాగుంటాయి తినడానికి. మనం సాయంత్రం పూట ఎటన్నా జర్నీ చేసేప్పుడు డబ్బాలో పోసుకొని తీసుకెళ్ళొచ్చు, టైంపాస్కు. జర్నీలో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ అట్లా తినొచ్చు, బాగుంటాయి ఇవి. మామూలు అటుకులు ఇట్లనే వేయించుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా జొన్న అటుకులు వస్తున్నాయి కదా. తర్వాత కరివేపాకు చూడండి, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇప్పుడు ఈ అటుకులు పోసేస్తున్నాం. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంట నెమ్మదిగా ఎగుతాయి. హైలో పెట్టేస్తే ఏమైతే అంటే మాడిపోతాయి. కాస్త పెద్ద బాండి తీసుకోండి. పెద్ద బాండి అయితే మీకు కలపడానికి, చెయ్యి తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా పచ్చిమిర్చి చిన్న చిన్న కోసుకుంటే మనం ఈ అటుకులు తిన్నప్పుడు నోటికి తగిలి భలే ఉంటాయి పచ్చిమిర్చి. దీనికి సరిపోను సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నా, సరిపోద్ది. చూడండి, ఇట్లా రౌండ్గా ఉన్నాయి జొన్న అటుకులు. మనం ఆల్రెడీ పల్లీలు వేయించినాయి కాబట్టి జీడిపప్పులు, బాదం పప్పులు, ఇవి పుట్నాలు. పల్లీలు వేయించినాయి కాబట్టి కాసేపు ఆగేసుకుందాం. అదే మీకు పచ్చి పల్లీలు అనుకోండి, తాలింపుల్ని వేసేసుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు వేయంగానే అప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేయించిన పల్లీ కాబట్టి తర్వాత వేస్తున్నా. చూడండి ఇట్లా వేగుతున్నాయో. జీడిపప్పులు, బాదం పప్పులు మీరు వేసుకోకపోయినా పర్లేదు, ఉంటే వేసుకోవచ్చు, బాగుంటాయి తింటా ఉంటే. సాల్ట్ ఎందుకంటే ముందే వేస్తే మనకి అటుకులకు సాల్ట్ ముందు పట్టుకుంటుంది. మీరు షుగర్ వేసుకోదలుచుకుంటే షుగర్ కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు, మిక్సీ బట్టి మెత్తగా. కానీ నేను షుగర్ వేయట్లేదు. ఈ హల్దీరామ్స్ ఉంటాయి చూడండి, అవి అటుకులు, వాళ్ళు షుగర్ పౌడర్ వేస్తారు. కాస్త తీయగా కారంగా ఉంటాయి. మనకు అటుకులు ఏంటంటే కాస్త స్పైసీగా కారంగా ఉంటేనే బాగుంటాయి. తీయగా వద్దని నేను షుగర్ వేయట్లేదు. మీకు తీపిదనం కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. పల్లీలు వేయించినాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మీరు పచ్చివి అయితే తాలింపులోనే వేసుకోండి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల దాకా వేయించాలి. హైలో పెట్టి గబగబా వేయిస్తే మాడిపోతాయి, గలగల అనవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెడితే గలగల అంటాయి. మీరు పల్లీలు, పుట్నాలు ఎన్నైనా వేసుకోవచ్చు, కొలత ఏం లేదు, మీ ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు.
ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకోవాలి నెమ్మదిగా. కొందరు పసుపు వేస్తారు, పసుపు వేస్తే ఆ పసుపు వాసన ఎందుకో బాగా అనిపించదు. అందుకని పసుపు వేయకుండానే వేయించుకుంటే బాగుంటుంది. ఆ పసుపు స్మెల్ ఒక రకంగా వస్తుంది అన్నట్టు. ఇట్లా వేయించుకొని మంచిగా మనం జర్నీ చేసేప్పుడు మంచిగా డబ్బాలో పెట్టుకొని, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక వారం రోజులు ఉంచుకున్నా 10 రోజులు ఉంచుకున్నా ప్లాస్టిక్ డబ్బాలో పెడితే తప్ప ఈ కరకర మనవు. స్టీల్ డబ్బాలో పోసుకున్నారనుకోండి మీకు మెత్తగా అయిపోతాయి. చూడండి, దీంట్లో ఒక సగం స్పూను కారం వేస్తున్నాం. బాగుంటుంది కారం వేస్తే. పచ్చిమిరపకాయలు సరిపోలేదు కదా, కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇట్లా ఇట్లా సౌండ్ వస్తుందా, కొద్దిగా అట్లా సౌండ్ వస్తే మనకి వేగినట్టే. కొద్దిగా అంతే. స్టవ్ ఆపేసుకొని ఒక 5 నిమిషాలు దీంట్లోనే ఉంచేసేయండి, బాండీలో ఉంటే ఆ వేడికి ఇంకా మంచిగా కరకరలాడిపోతాయి. చల్లారిన తర్వాత పూర్తిగా ఎంబడే పెట్టేసేయండి చల్లారంగానే. ఎక్కువసేపు బయట ఉంటే మెత్తగా అయిపోతాయి మళ్ళీ. చూడండి, వేగిపోయినాయి. ఇవి మంచిగా జర్నీ చేసేప్పుడు తింటే భలే ఉంటాయి. అసలు టీవీ చూసేప్పుడు తిన్నా బాగుంటాయి. జొన్న అటుకులు మీరు ట్రై చేయండి, ఇట్లా బాగుంటాయి. మామూలు అటుకులు మనం తింటూనే ఉన్నాం కదా, ఇట్లా జొన్న అటుకులు తెచ్చుకొని చేసుకోండి. కొద్దిగా సౌండ్ వస్తుంది కదా, స్టవ్ ఆపేసుకోవడం.